హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టీజీపీఎస్ నుంచి ఒక కీలకమైన నోటిఫికేషన్ వచ్చింది. టౌన్ ప్లానింగ్ ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి 10 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. మల్టీ జోన్ల వారీగా వీటిని రిక్రూట్ చేస్తారు. మల్టీ జోన్ 1లో 5 పోస్టులు ఉన్నాయి, మల్టీ జోన్ 2లో 5 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరణ నేను ఈ వీడియోలో అందిస్తున్నా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, హైపర్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలామంది మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. ఇక్కడ చూడండి, మనకు వేకెన్సీస్ పొజిషన్ ఫస్ట్ తెలుసుకుంటే మొత్తం మనకు ఉన్నటువంటిది 5 పోస్టులు ఉన్నాయి. మల్టీ జోన్ 1లో 5, మల్టీ జోన్ 2లో 5, టోటల్గా 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఓసీలో మల్టీ జోన్ 1లో మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. బీసీఏలో 1 ఉంది, ఎస్సీ గ్రేడ్ 2లో 1 ఉంది, టోటల్గా 5 ఉన్నాయి. మల్టీ జోన్ 2లో చూస్తే సేమ్ ఓసీలో 3 ఉన్నాయి, బీసీఏలో 1 ఉంది, ఎస్సీ గ్రేడ్ 2లో 1 ఉంది. మొత్తం టోటల్ 5 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. దీనికి సంబంధించిన పోస్ట్ పేరు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్. ఈ మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. 58,850 నుంచి 137,050 వరకు పే స్కేల్గా ఇస్తారు. ఇది బేసిక్ పేగా ఉంటుంది. తర్వాత డిఏ యాడ్ అవుతుంది, హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది, తర్వాత ఐఆర్ కూడా యాడ్ అవుతుంది. ఈ విధంగా మొత్తం యాడ్ అయినాక ఒక 70,000 రూపాయలు ఫస్టే జీతం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన తేదీలు చూస్తే 10/7/2026 నుంచి 17/8/2026 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అక్టోబర్లో ప్రస్తుతానికి తాత్కాలికంగా షెడ్యూల్ చేశారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు ఈ ఎగ్జామ్ కంటే ముందు 7 రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. వయోపరిమితి చూస్తే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. వాళ్లకు 1/7/2008 తర్వాత జన్మించి ఉండకూడదు, 2/7/1982 కంటే ముందు జన్మించి ఉండకూడదు. ఈ రెండింటి మధ్య ఉన్నవాళ్ళు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిని 34 ఉండే, ఇంతకుముందు ఇప్పుడు 44 సంవత్సరాలకు పెంచారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది, అంటే 49 ఏళ్ళ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక పిహెచ్ అభ్యర్థులకైతే 54 ఏళ్ళు, 10 ఏళ్ళు ఎక్కువ ఈ సడలింపు అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఇక్కడ అభ్యర్థులు కింద పేర్కొన్న కనీస విద్యార్హతతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేకపోతే డిప్లొమా ఉండాలి. ఇక బీఆర్కు లేకపోతే బీఈ, బీటెక్ సివిల్ లేకపోతే బీ ప్లానింగ్, బీటెక్ ప్లానింగ్, ఎంఏ, ఎంఎస్సి జాగ్రఫీ లేదా ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్ దీనికి సంబంధించి చేసిన వాళ్ళు దీన్ని అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే మనకు పేపర్ 1 మరియు పేపర్ 2 2 పేపర్స్ ఉంటుంది. ఫస్ట్ పేపర్లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ మొత్తం 150 క్వశ్చన్లు ఇస్తారు. 150 నిమిషాల్లో రాయాలి, 150 మార్కులు కేటాయిస్తారు. సెకండ్ పేపరు సబ్జెక్ట్ కన్సర్న్, మీరు పీజీలో ఏ లెవెల్ అయితే ఏ సబ్జెక్ట్ అయితే చదివారో దానికి సంబంధించి అప్లికేషన్లో సెలెక్షన్ చేసుకునేది ఉంటుంది. దానికి సంబంధించి 150 క్వశ్చన్లు ఇస్తారు, 150 నిమిషాల్లో రాయాలి. 300 మార్కులు కేటాయిస్తారు, అంటే ఒక్క ప్రశ్నకి 2 మార్కులు కేటాయిస్తారు. టోటల్గా 450 మార్కులు ఉంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్ పేపర్ ఏమో బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ మరియు తెలుగులో. ఇక సెకండ్ పేపర్ ఏమో ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుంచుకొని అప్లికేషన్ చేసుకోండి. ఇక అప్లికేషన్ ఫీజు చూస్తే ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు 1,120 రూపాయలు, 1000 రూపాయలేమో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, 120 రూపాయలేమో ఎగ్జామ్ ఫీజు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకైతే 500 రూపాయలు. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉండదు. ఇది ఓన్లీ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు అనేది ఉండదు. ఇక నిరుద్యోగులందరికీ పరీక్ష రుసుము నుంచి 120 రూపాయలు మినహాయింపు కలదు. ఇందులో కూడా ఓసీ బీసీలలో ఉన్న వాళ్ళు నిరుద్యోగులు ఎవరన్నా అయితే ఇక్కడ ఈ 120 రూపాయలు అప్లికేషన్లో తీసుకోదు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి ఫీజు చెల్లించాలి. ఇక దరఖాస్తు విధానం అనేది టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఓటీఆర్ చేసుకొని ఉండాలి. ఓటీఆర్ చేసుకున్న తర్వాత దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ మొత్తం కూడా మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన, మీ వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా, కామెంట్లో పిన్ చేస్తా. అక్కడ నుంచి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి. చాలా ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నా, ఓకేనా? అందులో జాయిన్ అవుతారని నమ్ముతున్నా. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.